BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కోవూరులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కోవూరు JBR పాఠశాల నందు పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోవూరు ఉప ఎంపీపీ పూర్వ విద్యార్థి అయిన శివుని నరసింహులరెడ్డి ఆ పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 4 విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున, నలుగురికి 40,000 రూపాయలు బహుమతిగా అందజేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు శివుని నరసింహులరెడ్డి ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు. ఇది ఒక గొప్ప పండుగ. ఎందుకంటే ప్రతి పండగకి ఒక కులం, ఎవరైనా కానీ ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ, ఎవరి పండుగలు వాళ్ళవి. ఈ ఆగస్టు 15 మాత్రం అందరికి ఒకటే పండుగ, అందరికీ పెద్ద గొప్ప పండుగ. ఇది ఒకటి. జనవరిలో 26వ తేదీ రిపబ్లిక్ డే. ఇది మాత్రం కులాలకు అతీతంగా అందరూ కన్నుల విధుగా చేసుకునే పండుగ. ఇది 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజుల్లో త్యాగమూర్తుల పొలమే ఈరోజు మనం ఇంత స్థాయికి ఎదిగి ఈ విధంగా ఉండగలుగుతున్నాం. పూర్తి స్వాతంత్రం వచ్చింది మాత్రం 1950లో. అప్పట్లో ఆ 50లోనే ఈ స్కూల్ కట్టింది. ఈ స్కూల్ కట్టింది 1950లో. నేను 1970లో రాగా క్లాస్ చేరా. ఈ స్కూల్ అంటే నాకు చాలా చదువుకున్న విద్యార్థులు కాబట్టి నాకు ఒక ఇష్టం. నేను 2007లో కోవూరు సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు. అప్పుడు 2006లో ఎన్నుకుంటే 2007లో ఫస్ట్ ప్రోగ్రాంకి వచ్చాను. ఆ ప్రోగ్రాంకి వచ్చిన మొదలుకొని ఏదో పిల్లలు చేయాలనే ఉద్దేశంతో 2007 నుంచి 10th క్లాస్ ఫస్ట్ మార్క్ వచ్చిన పిల్లలకి నా చిరుకారుగా మన ఈ స్కూల్లో, అటు గర్ల్స్ హై స్కూల్లో ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నా. ఎందుకంటే ఈ స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా స్థాయిలో కూడా చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ కాన్వెంట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళు కోసం ఇవ్వబడుతున్నారు జనం, అంటే తల్లిదండ్రులు. ఎందుకంటే అక్కడ ఏదో 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఏదో ఉద్యోగం వస్తుంది అని చెప్పి చాలా మంది కూడా ఇంగ్లీష్ స్కూల్లో చేరుస్తున్నారు. డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప అది ఏమి లేదు. ఒక క్లాసులో 10 మంది తప్పితే 15 మంది తప్ప అందరూ పాస్ అయ్యే పరిస్థితి అక్కడ ఉండదు. ఆ 10 మందినే సాధిస్తారు, ఆ 10 మందినే మార్కులు సెట్ చేస్తారు. కానీ అందరినీ క్లాసులో ఉన్న 100 మందికి 100 మందిని పాస్ చేసే పరిస్థితి ప్రైవేట్ స్కూల్లో ఉండవు. అది ఒక్కటి గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటాయి. అందరూ సమానంగా చూస్తారు, సమానంగా చదివిస్తారు. అందరూ మార్కులు రావాలని వీళ్ళకి ఒక సంకల్పం టీచర్లకి. ఇది దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మంచి మార్కులు తెచ్చుకొని మీరు కూడా ఈ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి మీరు మంచి ఉద్యోగాలు చేసిన తర్వాత ఈ స్కూల్లో మీ వంతు మీరు సహాయం చేయాలని నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ తరం వచ్చేళ్ళకి మీ పెద్ద అయిన తర్వాత మీ తరం వాళ్ళు ఇక్కడికి వస్తారు. వారు కూడా భవిష్యత్తులో మనం ఏదో సహాయం చేస్తే స్కూల్ గుర్తుంటుంది, మన ఊరు గుర్తుంటుంది, మన ఊరు బాగుపడుతుంది. ఏదైనా కానీ మీ పిల్లల ద్వారానే ఏదైనా భవిష్యత్తు కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని పాటిస్తారని నాకు అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుసు.